చింత చిగురుతో వంటలు చేసుకుంటే ఆ టేస్టే వేరు. రొయ్యల తలకాయలతో చింత చిగురు ఇగురుని ఎలా చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెష్గా చింత చిగురు కోసేసుకొని మొత్తం క్లీన్ చేసి రెడీగా పెట్టేసుకున్నామన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా తురిమేసి రెడీగా పెట్టేసుకున్నాము. సో పెద్ద రొయ్యలు వచ్చాయండి. క్లీన్ చేసేటప్పుడు ఏం చేసినామంటే తలకాయలు ఒక్కటే సెపరేట్గా తీసి పెట్టేసినామన్నమాట. సో 2 రకాల కర్రీస్ చేసుకోబోతున్నాము. ఈ వీడియోలో రొయ్యల తలకాయ అండ్ చింత చిగురుతో ఇగురు చూద్దాము. నెక్స్ట్ వీడియోలో వేరే రెసిపీ చెప్తాను. సో మనకి మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ తలకాయలు కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గా. సో అది క్లీన్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో తలకాయలు అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇలా మీసాలు అవన్నీ బయటకు వస్తున్నాయి చూడండి, ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాము. పైన ఉన్న పొట్లు ఇంకా మీసాలు తీసేసాం చూడండి ఎలా పక్కకు వచ్చేసాయో. తలకాయ లోపల ఒకటి నల్లగా ఉంటుందన్నమాట, దాన్ని తీసేసేయాలి. అది తీయకపోతే చేదు వచ్చేస్తుంది. సో మీసం అది పైన పార్ట్ కట్ చేసేసి లోపల చూసారు కదా అలా నల్లగా ఉంది, అది తీసేసి పక్కన పెట్టేసేయాలన్నమాట. పైన ఉన్న పొట్టు కూడా తీసేసి సో నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసేసుకోవాలన్నమాట. సో జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పట్టపట్టలాడుతుంది కదా, దాని తర్వాత మనం కోసి పెట్టుకున్నాం కదా ఇందాక ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, అవి కూడా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా మగ్గేదాకా వేగించాలన్నమాట. మూత పెట్టేసి కాసేపు అలా తిప్పుతూ మనం కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. స్పీడ్ పెట్టేస్తే ఏంటంటే మాడిపోతాయి. సో సిమ్లోనే పెట్టి మగ్గే వరకు బాగా తిప్పాలన్నమాట. ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల తలకాయలు, అవి మెల్లమెల్లగా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇంకా రొయ్యలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కిందకి మీదకి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. బాగా మగ్గుతాయి అన్నమాట. ఒక 10 మినిట్స్ అలా దాన్ని మగ్గనివ్వాలి. చూసారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 2 స్పూన్స్ కారం. మీకు ఇంకా కారం కావాలంటే ఇంకో 2 స్పూన్స్ కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకా దగ్గరగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటాం అనమాట. గ్రేవీ టెక్స్చర్ కోసము నీళ్లు వేసాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తాం అనమాట. ఒక 10 to 15 మినిట్స్ అలా మీడియంలోనే మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసరికి మనకి ఆయిల్ అనేది పైకి తేరుతూ కనిపిస్తుంది కదా. సో ఆ టైంలో మనము చింత చిగురు వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసేసి నీట్గా మనకి చింత చిగురు అంతా వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా మనం ఎంత చింత చిగురు వేసుకుంటే అంటే మీకు పులుపు ఎంత ఇష్టం ఉంటే అలా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. సో చింత చిగురు అంతా వేసేసాం కదా, ఇప్పుడు నీట్గా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. సో ఆ ఫ్లేవర్ అంతా మనకి కర్రీలోకి దిగుతుంది. సో నీట్గా అడ్జస్ట్ చేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూసేసరికి చూసారు కదా చింత చిగురు రొయ్యల తలకాయలు నీట్గా మిక్స్ అయిపోయి సెట్ అయిపోయింది అనమాట. ఫ్లేవర్ అంతా కూడా మనకు ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఒక 5 మినిట్స్ మళ్ళీ అలా తిప్పేసి మూత పెట్టేసామనుకోండి. ఒక 5 మినిట్స్ ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టి చాలా బాగుంటుంది అనమాట. కాసేపు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు బాగా మిక్స్ చేసేసుకొని. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అలా మూత పెట్టి మనం సర్వ్ చేసే వరకు తీయకుండా ఉంటే ఆ ఫ్లేవర్ అనేది బయటకి ఎస్కేప్ అవ్వకుండా అలానే ఉంటుందన్నమాట, పట్టి పెడుతుంది. ఫైనల్గా మన చింత చిగురు రొయ్యల తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.